RRR తర్వాత రాజమౌళి తన తర్వాతి ప్రాజెక్టుని మహేష్ బాబుతో చేయనున్నారు అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇతివృత్తం గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన అంశాలను రీసెంట్ గా వెల్లడించారు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో స్టోరీ లైన్ అల్లుకున్నారని తెలుస్తోంది. అడ్వెంచర్ థ్రిల్లర్ గా కొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచనుందని సమాచారం. ఈ చిత్రం గురించి మహేష్ ఫ్యాన్స్ లో ఒకవైపు ఆనందం, మరోవైపు ఆందోళన వ్యక్తమవుతోంది. బాహుబలి కోసం ప్రభాస్ 5 ఏళ్లు, RRR కోసం ఎన్టీఆర్, చరణ్ 4 ఏళ్లు కష్టపడ్డారని, అలాగే తమ హీరో ఎన్ని సంవత్సరాలు కష్టపడాలోనని వాపోతున్నారు. పర్ఫెక్షన్ కోసం భారీ వర్కౌట్లు చేయాలని, ఫిజిక్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. సరికొత్తగా మేకోవర్ కావాల్సి ఉంటుంది. ఒకసారి జక్కన్నతో సినిమాకి కమిట్ అయితే అది పూర్తయ్యే వరకు మరే చిత్రంలోనూ నటించకూడదు. ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూడాల్సిందే. సాధారణంగా మహేష్ బాబు తన చిత్రాల్లో డూప్ లేకుండానే ఫైట్ సీన్స్ లో నటిస్తారు. అలాంటిది రాజమౌళి చిత్రాల్లో భారీ ఫైట్ సీన్స్ లో యాక్ట్ చేయడానికి శారీరకంగా మరింత శ్రమను తీసుకోవాల్సి ఉంటుంది. రీసెంట్ గా సర్కార్ వారి పాట రిలీజ్ కు రెడీ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్న చిత్రాన్ని మహేష్ బాబు పూర్తి చేయాల్సింది. ఆ తర్వాత రాజమౌళి చిత్రం పట్టాలెక్కబోతోంది. రిస్క్ ఉన్నప్పటికీ వాటికి తగ్గ భారీ హిట్ ని అందుకునే అవకాశం రాజమౌళితోనే సాధ్యమంటూ కామెంట్ చేస్తున్నారు సినీ క్రిటిక్స్.